నువ్వు సంధ్య కన్నా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. నిన్న వేస్ట్గా సంధ్యకి మూవీ చూపించడానికి వచ్చిన, కానీ వేస్ట్ అయింది. ఆమె మూవీ మధ్యలో వదిలిపెట్టి పోయింది. ఎప్పుడు చూస్తే అప్పుడు సంధ్య 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 అంటూ ఉంటావు. ఇక ఈరోజు ఫైనల్ చెయ్యి. నేను కావాలా సంధ్య కావాలా? నువ్వే కావాలి. చలో ఫైనల్. ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇక మనం పెళ్లి చేసుకుందాం. సంధ్య అని వదిలేసేయి. ఓకే. ఏమైంది సంధ్య? మామ్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఏమి చేస్తున్నావు నువ్వు? ఏం లేదు. ఎందుకు, ఏమైంది? అరే, నీకు నా గురించి ఏమీ లేదు. ఎప్పుడు బిజినెస్ గురించి ఆలోచిస్తావు, బట్ నువ్వు నా గురించి ఆలోచించవు. అరే, ఏమైంది? ఏం మాట్లాడుతున్నావు? మరి ఎంగేజ్మెంట్ అయి ఇన్ని డేస్ అవుతున్నాయి, ఇన్ని మంత్స్ అవుతున్నాయి, నువ్వు ఇంకా పెళ్లి గురించి మాట్లాడట్లేదు. వాయ్? అగో, నువ్వే అన్నావు కదా ఇప్పుడే మాట్లాడకు, ఇప్పుడే నేను పెళ్లి చేసుకోను, జర టైం తీసుకుంటాను. నువ్వే కదా మొన్న శ్రీకాంత్ వాళ్ళ మమ్మీ కాల్ చేస్తే ఇప్పుడే చేసుకోను తర్వాత చేసుకుంటా, నేను చెప్పినప్పుడు మాట్లాడండి అని అన్నావు. మళ్ళా సరే అయితే ఇప్పుడు మాట్లాడు. మా ఎంగేజ్మెంట్ తెగిపోయిన తర్వాత మాట్లాడుకో. ఇప్పుడు టైం ఉంది, మాట్లాడు. అగో, మాట్లాడమన్నా పోతున్నావు. జర ఆగరాదు, ఈడ కూసో, మాట్లాడతా. నాకీ తెలీదు. నువ్వు పెళ్ళి గురించి డేట్ ఫిక్స్ చేయి, అప్పుడు నాకు చెప్పు. ఓకే, చాలా ఫాస్ట్గా చేసాయి. నీకేం తెలుసు శ్రీకాంత్ ఎక్కడ ఏమేం చేస్తున్నాడు? వేస్ట్ ఫెలో. ఈ అమ్మాయికి ఏమైందో కానీ పెళ్లి గురించి మాట్లాడేటప్పుడేమో అద్దంటది, ఇప్పుడేమో ఏం చప్పుడు లెక్క కూర్చుంటే వచ్చి మాట్లాడవా అంటుంది. ఏందో ఏమో కానీ ఒకసారి జానికి కాల్ చేసి మాట్లాడిద్దాం. ఏమైంది శారదా, ఇట్లా సడన్గా వచ్చినావు? అగో, శుభవార్త చెప్పడానికి వచ్చినని. అగో, మన కళ్యాణి సంబంధం ఓకే అన్నదే. కళ్యాణినా? కళ్యాణి ఎవరే? అగో, కిషోర్ వాళ్ళ అమ్మని. అచ్చా, కళ్యాణినా? మరి చిట్టమ్మన్నారు. అది మన లక్ష్మి ఆంటీ లేదా? లక్ష్మి ఆంటీ వాళ్ళ చిన్న చెల్లె కదా, ఆమె పేరేమో చిట్టమ్మ. ఆమె చిట్టమ్మ అంటది మళ్ళా, కానీ పేరైతే కళ్యాణి. అచ్చా, అదేనే ఇప్పుడే ఫోన్ చేసి చెప్పిండ్రు. ఇక వాళ్ళకట మన మానస మంచిగా నచ్చిందంట, అంతా నచ్చింది వాళ్ళకు. ఇక మీకు కూడా నచ్చేసిందని చెప్పేసిన. ఇక దాని తర్వాత ఇక వాళ్ళు మీళ్ళైతే చూసేసిండ్రు కదా, ఇక వాళ్ళ ఇల్లు చూడడానికి పిలుస్తాండ్రు. ఇక మిగతాది అంతా ఆడే మాట్లాడదామని ఇక అనుకుంటున్నారు అన్నమాట. అగో, మంచి వార్త చెప్పినవే. సరేనే, నేను మా మిస్టర్కి చెప్తా, వీళ్ళ బాపుకి చెప్తా. మేము అత్త మరి ఇక ఎప్పుడొచ్చింది చెప్పిండ్రా? అవునే, రేపే రామన్నారు. మరి ఇక రేపు మార్నింగ్ బయలుదేరండి, వెళ్ళే వరకు 5 hours పడుతుంది. సో మీరు చేరుకుంటారు, ఇట్లా 7 అట్లా బయలుదేరితే చేరుకుంటారు మంచిగా. మళ్ళీ రిటర్న్ కూడా రావాలి కదా. సరేనే, ఇక వీళ్ళ బాపు వచ్చినాక వీళ్ళ బాపుకి చెప్పి ఇక తెల్లారంగా అట్లా బయలుదేరుతాం. అవువే, మళ్ళా మానసాన్ని తీసుకెళ్ళుడా? అవు, తీసుకెళ్ళు, ఏమవుతుంది? ఆయన రాలే చూడ్డానికి, అట్లా మానసాన్ని తీసుకెళ్ళు. అయినా ఆమె నీడ ఒక్కదాన్ని పెట్టే కన్నా తీసుకెళ్ళు, ఏం కాదు, ఏమనుకోరు. ఆమె కూడా చూడాలి కదా ఏ ఇంట్లో ఉంటా ఏం చేస్తా అనేది. సరేని. అగో, జానికి ఫోన్ వస్తుంది. అగో, మన రాతిగా కదా ఫోన్ చేసేది. అగో, ఎత్తెత్తే, జర స్పీకర్లో పెట్టు, మేము కూడా వింటాం. హలో జానకి, ఎట్లున్నావు? బాగున్నానే, నువ్వెట్లున్నావు? నేను కూడా బాగున్నానే. చెప్పు, ఎట్లా కాల్ చేసినావు ఇన్ని రోజుల తర్వాత? అగో, అబద్ధం ఎందుకు ఆడాలే కానీ ఇక పనికి కాల్ చేసినానే. అచ్చా, ఏంది అది చెప్పు. ఏం లేదే, ఇక చాలా ఎక్కువ రోజులు అవుతున్నాయి, ఇక పిల్లలు పెళ్లి చేసి ఇద్దామని ఆలోచిస్తున్నా. అబ్బో, చాలా త్వరగానే ఆలోచించింది కదా. అచ్చా, అవునానే? అవునే, ఇక ఈ సంవత్సరంలో పెళ్లి చేసేద్దాం ఇక. అగో, నేనైతే ఎప్పటి నుంచో అంటున్నానే. అదే కదనే, చాలా లేట్ అయింది ఇప్పటికే. అగో, మీరే చేసిండ్రు కదా, నేను ఎప్పటి నుంచో అంటున్నా. సరే అవన్నీ పోనీ కానీ చెప్పు, మళ్ళా ఎప్పుడు ఏం చేసేది? ఇక ఇప్పుడు మన అయ్యగారికి వెళ్ళి డేటు ముహూర్తం, మంచి ముహూర్తం చూసి చేపిద్దాం.
ఏయ్ వినవే, ప్రతిసారి అయ్యగారికి చూపించి డేట్ ఫిక్స్ చేస్తా అంటది అని ఫిక్సే చెయ్యదు. ఒక పని చేసి ఆమెకు చెప్పు, ఈసారి నేనే అయ్యగారికి చూపిస్తాను. అవునే కరెక్టే. హలో, ఏమైంది జానకి, ఉన్నావా? ఉన్నా ఉన్నా. ఏమంటవే, సరేనా? లేదే. ఎందుకే, ఏమన్నా తప్పు జరిగిందా? ఏమన్నా తప్పు గిట్ట మాట్లాడినా నాని? ఏమైంది, ఫీల్ అయినావా? ఏచి అట్లా లేదే. ఇక నేనేమంటున్నానంటే, ఇక అయ్యగారు దగ్గరికి నేనే పోతా, ఈసారి నేనే మంచి ముహూర్తం చూసి మీకు చెప్తా, సరేనాని? ఇక మీ దగ్గర మంచి అయ్యగారు లేరనుకుంటా, వాళ్ళకి ఫిక్స్ డేట్ ఇప్పుడు దాకా దొరకలే. ఇక ఈసారన్నా నేనే చూస్తా, నేనే ఫిక్స్ చేసి చెప్తా, సరేనాని? సరే సరేనే, ఇక జల్దీ ఫిక్స్ చేసి చెప్పు, ఇక జర జల్దీ జల్దీ చేసేద్దాం, ఇక కానిద్దాం. సరేనే మరి, ఉంటా. అవునే, నేనే అయ్యగారికి చూపిస్తా అన్నా కానీ నాకు ఇడ ఎవరు అయ్యగారు తెలియదు కదా. మంచి అయ్యగారు ఎవరికైనా తెలుసా? తెలిసే, మన ఊరి చివర ఒక హనుమాన్ టెంపుల్ ఉంది కదా, ఆడొక అయ్యగారు ఉంటాడు, మంచిగా కరెక్ట్ చెప్తాడు. మన పుష్ప సుధాకర్ది కూడా ఆడ చూసిన, ఆడ చూసి ఫిక్స్ చేసిన. అబ్బా థ్యాంక్ యూ నేను చెప్పినందుకు. సరే మరిగా నేను సాయంత్రం కల్లా పోయి చూసొత్తా. అగో ఎవరైనా వస్తారా అని నాతో? అత్తం అత్తం, మొత్తం ఫ్రీ ఉన్నాం మేము, వచ్చేస్తాం. నేనైతే అత్తా, నువ్వు కూడా రారాదు లక్ష్మి? నేను కూడా వస్తా. పోదాం పద, ఇప్పుడే పోదాం కదా, సాయంత్రం ఏం పోతాం, ఇందా పోదాం ఇప్పుడే. సరేనే, నేను మన శ్రీకాంత్ జాతకం, దాని తర్వాత మన ఫోన్ చేసి సంధ్య అడిగి దాని తర్వాత పోదాం, సరేనా? సరే 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 మరి, నేను కూడా జరంతా ఫ్రెష్ అప్ అయ్యేస్తా. ఏమి చేస్తున్నావు మానస? ఏం లేదే. ఏమైంది నీకు, ఇలా ఉన్నావు? కూర్చో. హే, ఏమైంది సంధ్య నీకు? ప్లీజ్ లైలా మజ్ను, ఇప్పుడు ఆపుతారా? ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడడం, చాటింగ్ చేయడం ఆపండి. అరే, ఏం మాట్లాడుతున్నావే? అంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు, నేను కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా. సో మనం ఇలా మీట్ అయ్యి మాట్లాడే ఛాన్స్ దొరకదు, అందుకు ఫోన్ పక్కన పెట్టాను. అలా ఏమీ ఫీల్ అవ్వకు, ఇప్పుడు టైం నాకు ఇవ్వు. బట్ ఒక రిప్లై అయితే ఇవ్వని కదా. ఒక రిప్లై చేస్తా బిజీ ఉన్నా అని, ఇట్లా ఇగ్నోర్ చేస్తే ఎట్లా చెప్పు? ఒక రిప్లై ఇచ్చి పెడతా. ఇట్స్ ఓకే, ఎందుకు అంత టెన్షన్ పడతావు? ఏమీ కాదులే, కిషోర్ అర్థం చేసుకుంటాడు. అవునవును, అదైతే కరెక్టే, కిషోర్ అర్థమైతే చేసుకుంటాడు. ఏమైందే అటు తిరిగినావు, చెప్పు. టైం ఇవ్వమన్నావు కదా, ఇక టైం ఇవ్వు, ఇస్తున్నా, మాట్లాడు. కూర్చో, నువ్వు కూడా కూర్చో, నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలి నీకు. ఏం గుడ్ న్యూసే? యాక్చువల్లీ ఇంకా ఇప్పుడు మా పెళ్ళి అవ్వబోతుంది. మీ పెళ్ళి కన్నా నా పెళ్ళి ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు మేము పెళ్ళి చేసుకుంటాం. వావ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. స్టార్టింగ్లో శ్రీకాంత్ కూడా ఇలాగే చాలా కాల్స్ చేసేవాడు. ఇంకా కిషోర్ ఏమీ చేయట్లేదు, బట్ శ్రీకాంత్ 24/7 నాకు కాల్ చేసేవాడు, గిఫ్ట్స్ ఇచ్చేవాడు, చాక్లెట్, రోజ్, చాలా. కమాన్. అవునే, నేను కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాలి నీకు. చెప్పు. యాక్చువల్లీ కిషోర్ వాళ్ళ సైడ్ నుంచి కాల్ వచ్చింది. సో వాళ్ళకి నేను ఇష్టమంట. సో వాళ్ళు మమ్మల్ని రేపు మార్నింగ్ అట్లా వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసుడో వాళ్ళు ఆడ మాట్లాడదామన్నారు. సో రేపు మేమందరం మార్నింగ్ పోతున్నాం వాళ్ళ ఇంటికి. హే, అలా ఎందుకు అంటున్నావు? రేపు ఎక్కడికి వెళ్తావు? ప్లీజ్ వెళ్ళకు.
ఎందుకే? ఏమైంది? ఎందుకు వెళ్ళొద్దు? చెప్పినాను కదా ఎక్కడికి వెళ్తున్నాను. హే, నువ్వు వెళ్తే ఎలా? నేను రేపు మనం ఇద్దరం షాపింగ్కి వెళ్దాం అని ప్లాన్ చేసినాను. షాపింగ్కా? ఎందుకు? ఏం షాపింగ్? పెళ్ళి షాపింగ్ చేసుకుందాం అని అనుకున్నాను. ఏ, ఇంకా ఫిక్స్ కాలేదు కదనే, తర్వాత చేయొచ్చు కదా. మేము వెళ్ళొచ్చిన తర్వాత చేద్దాం. అప్పుడత్తా నీతో. నో 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 వే, నో ఛాన్స్. యూ హ్యావ్ టు కమ్. నువ్వు ఎలాగైనా రావాలి, లేకపోతే నీ ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్షిప్ కట్ ఇఫ్. నేను నీతో ఎప్పుడు మాట్లాడను. హే, ఏమైంది? పిచ్చి పట్టిందా నీకు? నేను పనికి పోతున్నాను కదా, ఇంపార్టెంట్ కాబట్టి పోతున్నా. నీదేమైనా ఇంపార్టెంట్ అప్పుడు? చెప్పు. షాపింగ్ తర్వాత కూడా చేయొచ్చు. ఫిక్స్ కాలే ఏం కాలే, షాపింగ్కి పోదామని ఒకటే పట్టు పట్టినావు. అరే, ఏమైంది నీకు ఇప్పుడు? ఎందుకు ఎడుతున్నావు? నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా, ఓన్లీ నువ్వు ఉన్నావు. అందుకే నేను నిన్ను అడిగినాను, బట్ నువ్వు నా మాట వినట్లేదు. నీకు నీకు కిషోర్ ఇంపార్టెంట్ కదా. ఓకే, వెళ్ళు. నేను ఏమి అనను, నేను షాపింగ్ చెయ్యను. నేను పాత డ్రెస్లోనే పెళ్లి చేసుకుంటా. నువ్వు వెళ్ళొచ్చు. సరే సరే, ఇంకా ఆపు, ఏడవకు. అత్త, నీతోనే అత్త. కిషోర్ వాళ్ళ దగ్గర ఇంటికి పోను, ఓకేనా? అవునాని? నిజంగా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. సరే సరే, కానీ నువ్వు మా బాపుతో మాట్లాడాలి. ఎందుకంటే నేను రాను బాపు అన్నాను అనుకో, ఏదో సాకు చెప్తున్నా అంటాడు. అందుకు నువ్వు రేపు మాట్లాడు మా బాపుతో. నేను రానని చెప్పు. నీకు పని ఉందని అట్లా చెప్పేసేయి, అప్పుడు నేను ఆగగలుగుతా. ఓకే ఓకే, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సరేనే, జాగ్రత్త. ఇక మేము పోయేస్తాం, సరేనా? ఇల్లు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. డోంట్ వరీ ఆంటీ, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. సరే సరేరా, ఇక ఇద్దరు జాగ్రత్త ఉండండి. బయటికి వెళ్తాను కదా, త్వరగా వచ్చేసేయండి, సరేనా? సరే కానీ అమ్మ, నువ్వు కూడా త్వరగా రా, సరేనా? దాని తర్వాత ఏం జరిగిందో నాకు చెప్పు. సరే సరే, వచ్చినాక చెప్తా. సరే సరే, పోయిరా మరి. చలో మానస, ఇప్పుడు నువ్వు ఫ్రెష్ అప్ అవి మా ఇంటికి వచ్చేసాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈరోజు మా ఇంట్లోనే. మనం షాపింగ్కి కూడా వెళ్దాం, ఓకేనా? సరే సరేనే, నేను జరంతా బ్రష్ చేసుకొని స్నానం గినం చేసుకొని వస్తా. ఓకే.